హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇంట్లో ఏమేమి చేస్తున్నాను. సో అదండి వీడియో చూసేద్దామా. ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అప్ అయిపోయానండి. స్నానం చేసేసి బట్టలు అయితే ఉతికేసాను, ఇల్లంతా తుడిచేసాను. తర్వాత అయితే దేవుడికి దీపం కూడా పెట్టేశాను. సింపుల్గా పెట్టేశానండి ఎప్పట్లాగే ఈరోజైతే. సో ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఒకవైపు రైస్ పెట్టేశాను, ఇంకోవైపు అయితే పప్పు పెట్టేశాను. బరబట్టి ఫ్రై చేస్తాను, ఆల్రెడీ కడిగేసి పెట్టేసుకున్నాను. సాంబార్కి కావాల్సినవన్నీ ఇక్కడైతే పెట్టేసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసి సాంబార్ చేసేస్తాను ఈరోజైతే. వంట అయితే అయిపోతుందండి. సాంబార్ అయితే పోపు పెట్టేశాను. సాంబార్ అయితే తెరులుతుంది బాగా. ఇటువైతే అయితే అంబలు పెట్టాను, అంబలు కూడా అవుతుంది. బరబట్టి అయితే ఫ్రై చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు ఎగ్స్ పెట్టేస్తే వంట అయిపోయినట్టే. వంట అంతా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మా పిల్లలకు లేపేసి స్నానం చేస్తాను. తర్వాత ఎగ్స్ నెక్స్ట్ నానబెట్టిన బాదం కూడా ఇచ్చేస్తాను, వాళ్ళు తినేస్తారు. అంబలు కూడా చేశాను, తాగుతారో తాగరో తెలియదు, మేమైతే తాగుతాము. తాగేసి తర్వాత లంచ్ బాక్స్లు ప్యాక్ చేసిన తర్వాత ఇంకా రెడీ చేస్తాను మోక్షకి అయితే. మా బావ అయితే మోక్షకి అయితే బుక్స్ అయితే తీసుకొచ్చేసారండి స్కూల్కి. సో స్కూల్ అయితే మార్చేసాము, అందుకే బుక్స్ అయితే కొనేసాము. ఇప్పుడైతే మా బావ అయితే అట్లా వేస్తున్నారు దానికి. నేను కూడా కొంచెం సాయం చేస్తాను మా బావకి. ఇప్పుడు ఆ ఇద్దరం చేసేస్తే తొందరగా అయిపోతుంది. అట్లయితే ఒక్కొక్కటి వేస్తున్నామండి. మా మోక్షకి చూడండి ఎన్ని బుక్స్, ఇవన్నీ చదివేస్తుందంట. యూకేజీ అండి ఇంకా మా పాప. ఇవన్నీ బుక్స్. ఈ బుక్స్ అంత ఎంత అయ్యాయి బాబా? 4500. ప్రాజెక్టుల కోసం కూడా ఇప్పుడే కొనిస్తున్నారండి, ఇప్పుడే కొనిపించారు. నేను ఇవి చూసి ఏంటనుకున్నానంటే ఇదేంట్రా బాబు, మా బాబు ఇవి తీర్చాడు అనుకున్నాను. ప్రాజెక్ట్ చేస్తుందంట మా మోక్ష. స్కూల్ అయితే చేంజ్ చేస్తాము. ఆ స్కూల్లో అయితే వేరే ఉండే బుక్స్, ఈ స్కూల్ వేరే. ఇవ్వండి, ఈ బుక్స్ 4500 అంట. చూడండి ఎన్ని ఉన్నాయో. మా పిల్లలు అయితే పడుకొని లేచారండి. స్నానం కూడా చేస్తాను. ఇప్పుడైతే ఎగ్ అయితే అయిపోయిందండి, బాయిల్ చేస్తాను. ఎగ్గును కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇచ్చాను తినడానికి. ఇప్పుడైతే ఇవి తింటారు. మోక్షకి అయితే రెడీ చేస్తానండి. మోక్ష అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. కొంచెం అయితే అన్నం తిన్నది, ఎక్కువ తినలేదు, ఎందుకంటే ఎగ్ తిన్నది కదా. తర్వాత మా బావ కూడా తినేసి అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే నేను తింటాను. తినేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఈ కూర అయితే కొంచెం ఉంది, రైస్ కూడా ఉంది, కొంచెం సాంబార్ కూడా ఉంది. ఇవైతే కప్పులో ఊడ్చేసి గిన్నెలైతే తోమేస్తాను. అన్నీ తోమేసానండి. సామాన్లు చూడండి ఎన్ని సామాన్లో తోమేసాను. ఇక ఉన్నవి కూడా ఊడ్చేసాను కప్పుల్లోన. స్టవ్ అంతా క్లీన్ చేసి సింక్ అయితే ఖాళీ అండి. ఇలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది నీట్గా. సో అన్ని పనులు అయితే అయిపోయి కిచెన్ పని అయితే అయిపోయిందంటే సామాన్లు తోమడం, వంట చేయడం అన్నీ అయితే అయిపోయాయండి. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. నేనైతే ఎక్కువ బట్టలు ఉతికేసానండి. ఆ బట్టలన్నీ అసలు ఆరలేదు. సో మా బావ షర్ట్లు అయితే ఆరిపోయాయి, కానీ మిగతావి అయితే ఆరలేదు. ఇంట్లో అయితే ఇలాగ తాడు కట్టేసి అయితే ఆరబెట్టానండి ఆ చివరి వరకు. సో ఇలా ఫ్యాన్ వేసేస్తే ఆరిపోతాయి అని చెప్పేసి ఇంట్లో అయితే ఆరబెట్టాను. ఈరోజు అంతా వర్షం పడుతూనే ఉంటుంది, చిన్న చినుకులు పడుతున్నాయి. అలా అనేసి ఇంట్లోనే ఇలాగ తాడు కట్టేసి అయితే ఆరబెట్టేసాను. బావ అయితే గోంగూర తోటకూర అయితే తీసుకొచ్చారండి. ఇప్పుడైతే ఇది కూడా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టేస్తాను అనుకోండి, రేపు తొందరగా వండడానికి అవుతుంది. అలా అని చెప్పేసి ఇప్పుడైతే గోంగూర మొత్తం కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఫ్రెష్గా ఉంది చాలా. సో ఇవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. గోంగూర కవర్లోనూ తోటకూర కవర్లు అయితే వేసేసానండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. వచ్చిన చెత్త అంతా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. అలాగే బెడ్ పైన మా బావ షర్ట్లు అయితే వేసాను కదా, ఇప్పుడు ఐరన్ అయితే చేయనండి, మొత్తం ఒకసారి చేసేస్తాను. ఇంకా కొన్ని బట్టలు అయితే ఆరలేదు కదా, సో అవి కూడా ఆరిపోయాక మొత్తం బట్టలు ఒకేసారి ఐరన్ చేస్తాను. సో అవి కూడా కొంచెం తాడు పైన అయితే వేస్తాను, మంచిగా ఆరుతాయి. మొత్తం క్లీన్ చేసేస్తే పని అయిపోయినట్టే ఈ రోజుకి. అంటే ఇప్పటికీ ఇక చాలా పనులు ఉన్నాయి.